హాయ్ అండి. మళ్ళీ ఈరోజు ఉదయమే చెవటతో వచ్చేసాను. ఈరోజు కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు. ఈరోజు సండే మార్కెట్ వెళ్ళొచ్చాను, ఒకదాన్ని వెళ్ళొచ్చాను, తోడు ఎవ్వరూ లేరు. కానీ రైతు బజార్ కాబట్టి కొన్ని చౌకే ఉంటాయి, అది హ్యాపీ. ఒక రకంలో అది హ్యాపీ. ఫస్ట్ తీసుకునేది లాస్ట్ అయినా ఫస్ట్ చూపించేది మాత్రం కరివేపాకు ఈసారి ఎక్కువే తెచ్చుకున్నాను. రైతు బజార్లో కాబట్టి ఎక్కువ ఇస్తారు. లేదు అనేసి అని అంటే ఇంటిని తీస్తారు 10 రూపాయలకి. అసలు 5 రూపాయలు నా చిన్నప్పటి నుంచి రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు అలా తీసుకుని ఎప్పుడైతే 10 రూపాయలు ఫైనల్, ఒక కట్ట కడతారో అదే 10 రూపాయలు ఫైనల్. తర్వాత ఆకుకూరలో తోటకూర, ఒక్క నిమిషం బ్యాగ్ బుడి పెట్టా, మరి బండి మీద వచ్చేటప్పుడు పడిపోతే. నెక్స్ట్ గోంగూర. మా ప్రతి డైలీ లైఫ్లో ఉండేది మెయిన్గా గోంగూరతో బోల్డెన్ రుచులు రకాలు కూడా ఉంటాయండి. గోంగూర పల్లి పచ్చడి, గోంగూర టమాటా పచ్చడి, తొక్కుడు పచ్చడి, గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, బోల్డెన్ ఉంటాయండి. గోంగూర ఉట్టిది చేసుకొని కలుపుకొని తిన్నా సరే ఆ రుచే వేరే, నేను తుప్పు కలుపుకొని. నెక్స్ట్ కొత్తిమీర ఒకనొక టైంలో చాలా చౌకుండేది. ఇప్పుడు 2 కట్టలు 40 చెప్పారు, బేరవాడితే 30కి ఇచ్చారు. తర్వాత మేము ఉన్నది కొంచెం మందే కాబట్టి సరిపడా పాలకూర మర్చిపోయా. నాకు మొన్నటి వరకు పాలకూర చుక్కకూర అసలు తేడానే తెలియదు తెలుసా అండి. మోస్ట్లీ ఎక్కువ ఆకుకూరలు తెచ్చానండి. హెల్దీ స్ట్రాంగ్గా ఉంటే ఈ చెవటలు పట్టినా పర్వాలేదు. ఇప్పుడు చుక్కకూర, ఇది పాలకూర, ఇది చుక్కకూర. నెక్స్ట్ పొన్నగంటి కూర హెల్త్కి చాలా మంచిదండి. ఇంకొకటి ఇచ్చింది వెతుకుతున్నా, 10 రూపాయలకి 4. ఇప్పుడు లీఫీ వెజిటేబుల్ అయిపోయాయి. నెక్స్ట్ బీన్స్ కాస్ట్ ఎక్కువ అండి. అన్నిటిలో పోల్చుకుంటే ఇదే కాస్ట్ ఎక్కువ. దీని తర్వాత వంకాయ, తెల్ల వంకాయ 1/2 కేజీ తెచ్చాను. నల్ల వంకాయ చిన్నవి, గుత్తి వంకాయ 1/2 కేజీ తెచ్చాను. నెక్స్ట్ బెండకాయ, అన్నీ ఏరు తీయాలంటే నా టైం పట్టేస్తుంది. బెండకాయ 1/2 కేజీ. నెక్స్ట్ అరటికాయ 3, ఫ్రై అయినా అవ్వచ్చు, టమాటా వేసుకొని గ్రేవీ కర్రీ అయినా కావచ్చు. నెక్స్ట్ వంటల్లో వస్తాయి. మర్చిపోయాను, రేఖా రెసిపీస్ ఛానల్ అని నా యూట్యూబ్ ఛానల్ ఉంది, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా అన్నీ అడుక్కున్నాయండి. వెయిట్, కీరా కూడా కాస్ట్ ఎక్కువేనండి. కేజీ 40 అంట. ఎక్కడ చిన్నవి లేవు, పెద్దవే ఉన్నాయి. తినగలిగితే ఓకే, లేదంటే కొంచెం వేస్ట్ అవుతాయి. పచ్చిమిర్చి ఫ్రెష్గా ఉన్నాయి, ఇవి చాలా కారంగా ఉంటాయి, పావు 10. తర్వాత క్యారెట్ తెచ్చాను, టమాటా తెచ్చాను. టమాటా కాస్ట్ పెరిగిపోతూనే ఉందండి. తక్కువ ఉన్నాయని ఎక్కువ తెచ్చుకుంటే టమాటాలు పాడైపోతాయి. యూస్ చేస్తానండి. తక్కువ ఉన్న టైంలో తెచ్చుకుంటే టమాటాలు అసలు యూజే చేయమండి. నీరు గారి అట్లా పోగొట్టడానికే సగం అయిపోద్ది. ఎక్కువ ఉండేటప్పుడు ప్రతి దాంట్లో టమాటా కావాల్సి వస్తుందండి. అదేమిదో నాకు అర్థం, అంటే లేనప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది, ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియక పడి ఉంచుతామనేసి అని అంటారు కదా, సామెత ఉంటుంది కదా, లేనప్పుడు విలువ తెలుస్తుంది అనేసి. ఆ టైప్లో ఉన్నాయేమో మరి. ఇవైతే కేజీ 40. నేను 2 కేజీలు తెచ్చుకున్నా. ఉల్లిపాయలు కేజీ 23. ఈ రోజుకైతే మార్కెట్ ఇంతే. ఇవి ఎన్ని రోజులు వస్తాయో చూడాలి. బాగా తింటే వారానికి సరిపోతాయి, కానీ మేము అల్ప ప్రాణులు, అలా తింటాం అన్నమాట. చూద్దాం, ఎన్ని రోజులు వస్తే మళ్ళీ ఇస్తాను మీకు. నవ్వుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.